మనతో పాటు పాడ్కాస్ట్ స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్‌గా మేడంకి ఇంటర్వ్యూ ఇవ్వనవసరం లేదు. చాలామంది స్టార్ హీరోలకి, స్టార్ హీరోయిన్‌లకి మదర్ క్యారెక్టర్స్‌లోని తర్వాత అంతేకాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. సో, సంజయ్ జనక్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో, మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. హాయ్ నమస్తే అశోక్. బాగున్నారా? ఎస్ ఐమ్ గుడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తే నాకైతే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే మీరు సినిమాల్లో మీరు చేసే క్యారెక్టర్లు కూడా చాలా ప్లెజెంట్‌గా ఒక హై క్లాస్ క్యారెక్టర్లు చేస్తారు కదా! మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు ఒక వైట్ కలర్ జాబ్ వాళ్ళ హోల్డర్స్‌ని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫీలింగ్ కలిగింది. సో, అబ్బో వెరీ నైస్ థ్యాంక్ మ్యామ్. యూ. అయితే మీకు ఒక నైస్ విషయం చెప్పాలి కాంప్లిమెంట్. మేడం. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది 90s కుర్రోళ్ళకి లేదంటే ఆ కుర్రోళ్ళకి మీరంటే కొంచెం కోపం ఉంటది. ఎందుకంటే ఎందుకు? ఇప్పుడు మన 'హ్యాపీ డేస్' సినిమాలో తమన్నా గారి మదర్ క్యారెక్టర్ మీద, ఫాదర్ క్యారెక్టర్ మీద అప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవడానికి వాళ్ళ పేరెంట్సే కారణం. సో, అందుకని చెప్పి ఆ క్యారెక్టర్ మీద కొంచెం కోపం ఉంటదనమాట. ఆహా అచ్చా అచ్చా. సో, మిమ్మల్ని చూడంగానే నాకు ఫస్ట్ అది గుర్తొచ్చింది. 'హ్యాపీ డేస్' సినిమాలో తమన్నా మదర్ గారి క్యారెక్టర్ వేశారు కదా! అది గుర్తొచ్చిందనమాట. అంటే అదే ఫస్ట్ మూవీ నాది. వాళ్ళిద్దరు విడిపోవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ పేరెంట్సే. అవును. వాళ్ళిద్దరు రూమ్‌లో సంథింగ్ టైమ్ స్పెండ్ చేస్తుంటే వాళ్ళు చూసి తిట్టడం వల్ల తను వద్దని చెప్తుంది కదా! ఎస్ ఎస్. సో, కొంచెం హేటెడ్ పేరెంట్స్ అనమాట మీరు అప్పట్లో. అచ్చా అచ్చా. స్ట్రిక్ట్ పేరెంట్స్ అనమాట. అయ్యో స్ట్రిక్ట్ పేరెంట్స్. అవునవును. ఏం చేస్తారు మేడం మూవీస్ ప్రెజెంట్ ఇప్పుడు? ఇప్పుడు ఒక మూవీ అయిపోయింది. అంటే ఇంకా టైటిల్ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకా డిసైడ్ అంటే ఇప్పుడు త్వరలో ప్రమోషన్స్ అవి మొదలు పెడతారు. సో అందరికీ తెలిసిపోతుంది. సో నేను కూడా రివీల్ చేయకుండా ఉంటే బెటర్. నాకు ఏదో కొంచెం ఐడియా ఉంది బట్ బెటర్ నాట్. సో అది నేను అక్కడ అందులో నేను ఇంకా తనిఖీల భరణి గారు ఆర్ పేరెంట్స్, హీరోస్ పేరెంట్స్. సూపర్. ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు మీరు? యాక్చువల్లీ ఐ థింక్ టచింగ్ ఆల్మోస్ట్ లైక్ 300 300 ఆల్మోస్ట్. సూపర్. ఇంకా కొన్ని ఉన్నాయి మూవీస్ రిలీజ్కే. Right. కొన్ని కరోనా టైంలో స్టక్ అయిపోయిన ఉన్నాయి. మరి అవి కూడా మొన్న వెళ్ళి కొన్ని డబ్బింగ్ చేయడం జరిగింది ఫినిషింగ్లో అలా అంతా. సో అవి రిలీజ్ అయిపోతే కానీ ఐ థింక్ ఐల్ బి టచింగ్ 300. సో ఇప్పుడు యాక్టర్స్కైనా యాక్టర్కి ఎవరికైనా ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మీరు ఎంత కష్టపడ్డారు? నేనా? ఇట్ వాస్ టోటలీ అ బ్రీజ్. అంటే ఏంటి, అసలు కష్టపడకుండానే ఏదో అలా వచ్చేయడం జరిగింది. అది అకస్మాత్తుగా శేఖర్ కమలా గారిని కలవడం. ఎందుకంటే నేను ముందు సైన్స్ జర్నలిస్ట్గా ఉండేదాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్. సో అప్పుడు నేను డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కూడా చేయడం మొదలుపెట్టాను. సో వన్ ఆఫ్ ద డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కన్సల్ట్ చేయడానికి కోసం ఆయన్ని కలవడం జరిగింది. ఆయన కలిసాక 6 నెలల తర్వాత ఆయన 2 అసిస్టెంట్ డైరెక్టర్స్ని పంపించడం. సో నన్ను ఇలా రిక్వెస్ట్ చేయడం, నా మదర్గా చేస్తే బాగుంటుంది హ్యాపీ డేస్ అది అంటే నేను ఫుల్ షాక్. తర్వాత ఒప్పుకున్నాను. తర్వాత నేను అనుకోవడం ఆ రోజుల్లో ఆర్ మేబీ ఐ డోంట్ నో, ఫస్ట్ టైం ఒక యాక్టర్ అంటే కాపోయే యాక్టర్ వాళ్ళ ఇంటికి కెమెరా తీసుకొచ్చి ఆడిషన్ చేయడం చాలా విచిత్రం అనిపిస్తుంది నేను అనుకోవడం. సో అలాంటిది స్పెషల్ ట్రీట్మెంట్ నాకైతే జరిగింది. సో అయితే అరౌండ్ 300 మూవీస్ వరకు చేశారు. మ్యాక్సిమం రోల్స్ మీకు నాకు తెలిసి పేరెంట్స్ రోల్స్ ఎక్కువ వచ్చి ఉంటాయి కదా. సో డూ యూ ఫీల్ నాకు ఎక్కువ పేరెంట్స్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, వేరే క్యారెక్టర్స్ వస్తే బాగుండు, ఇవి కూడా నేను చేసి ప్రూవ్ చేసుకోగలను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ క్యారెక్టర్స్? నో యాక్టర్గా అంటే మనకి అందులోనే ఒకే లుక్, ఒకటే యాక్టింగ్ అంటే ఒకే స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మదర్ క్యారెక్టర్ అంటే బికాస్ ఇమోషన్స్ అనేది ఇంచుమించు అన్నీ ఒకలాగే ఉంటాయి కదా. అఫ్కోర్స్ అందులో కూడా వేరియేషన్స్ ఉండొచ్చు, బాగా కోపం కానీ దుఃఖం కానీ ఇవన్నీ చూపించవచ్చు. అఫ్కోర్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ లైన్స్. కాకపోతే నువ్వు అన్నట్టు ఒక యాక్టర్కి రకరకాలుగా చేయాలనిపిస్తుంది, ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు ఎక్స్పెరిమెంట్ విత్ అ వెరీ కైండ్ ఆఫ్ ఒక వికెడ్ లుక్లో కానీ, ఒక విలన్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఆర్ అ హారర్ స్టోరీ. నిజంగా ఐమ్ వెయిటింగ్ ఫర్ అ హారర్ స్టోరీ ఆర్ ఇట్ కెన్ బి అ కామెడీ. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు కామెడీ అది నాకు న్యాచురల్గా వస్తుంది. అది నేను మాట్లాడుతున్నప్పుడు కూడా టక్కని జోకులు వేయడం కానీ, సో ఈ పంచెస్ వేయడం కానీ అది స్పాంటేనియస్గా కొన్ని నాకు వచ్చేస్తాయి అట్లా. సో ఆ ఆస్పెక్ట్ ఒకటి ఎవరైనా చూసి నన్ను ఒక కామెడీ దాంట్లో తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్ క్యాన్ బీ ఇన్ అ మదర్ రోల్ ఆల్సో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. అండ్ బేసికల్గా సంజయ్ జనక్ గారు అంటే నేను ఇందాక చెప్పినట్టు మా అందరికీ కూడా
ఒక మంచి క్యారెక్టర్స్ చాలా నీట్ క్లీన్ హై ప్రొఫెషనల్ లాగా అనిపిస్తుంటారు. సో ఎప్పుడన్నా మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక డీ గ్లామరస్ రోల్లో చేస్తే చూడాలని ఉందని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సజెస్ట్ చేశారా? మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను చేశాను డి గ్లామర్ దాంట్లో అది ఒక షార్ట్ ఫిల్మ్లో చేశాను, అంటురానితనం అనేసి. అది కూడా ఆయన డైరెక్టర్ గారు కావాలి నన్నే వెతుక్కుంటూ వచ్చి మీరే చేస్తే బాగుంటుంది అనేసి, అందులో పువర్ ఫిషర్ ఉమెన్ లాగా చేస్తాను. అది ఉంది యూట్యూబ్లో. అంటే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్లో ఏదన్నా చేయాలని. మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ కోర్స్ వై నాట్. ఇప్పుడు నేను అక్కడ చేసిన దాన్ని ఇక్కడ కూడా చేయొచ్చు కదా. అదే సో ఐ హ్యావ్ దట్. అదే కాకపోతే వీళ్ళు అంటారు మిమ్మల్ని ఇంకోటి సాఫ్ట్ మదర్ అంటారు, మిమ్మల్ని యాంగ్రీ లుక్ కానీ ఇలాగా బాగా డీ గ్లామర్లో చూపించాలంటే కొంచెం కష్టమే మేడం. మేమే నేను చేసుకోలేకపోతున్నామంట. కానీ అది నాకు ఛాలెంజ్. సరే ఇలా నేను చేయగలను అని ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో అరౌండ్ 300 మూవీస్ కంప్లీట్ చేశారంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఏ మూవీకి ఆ మూవీ కొత్త మనకి. సో ఒక కొత్త యాక్టర్స్ దగ్గర చేస్తుంటాం, కొత్త డైరెక్టర్, కొత్త టీం, కొత్త డిపార్ట్మెంట్, కొత్త కెమెరామెన్, ప్రతిదీ ఛాలెంజ్ అది. సో ఏదైనా క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు మీరు ఇంట్లో ఏదైనా హోంవర్క్ చేస్తారా, లేదంటే డైరెక్టర్ గారితో పాటు వర్క్ షాప్ చేయడం కానీ, లేదంటే దాని గురించి ఇన్పుట్స్ తీసుకోవడం ఎట్లా ఉంటుంది మీది యాక్టింగ్ స్టైల్? ముందు బిఫోర్ యాక్టింగ్ ముందు ఏం చేస్తుంటారు? మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ నాకు సడన్గా రావడం జరుగుతుంది. ఇదే రేపు ఖాళీ ఉన్నారా, ఎల్లుండి ఇలాగ డేట్లు ఉన్నాయి మేడం మీరు ఇవ్వగలరా అంటే ఓకే అంటే అలా స్ట్రైట్ సెట్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు అసలు అది ఏమిటో కూడా తెలియదు, వాట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ జానర్. అక్కడ వెళ్ళాక వాళ్ళు చెప్తారు నాకు, ఇది ఇవాళ సీన్ మేడం, ఇవి డైలాగ్స్ ఇవి అనేసి చెప్తారు. లేకపోతే సీన్ దానికి ఏం పెద్దగా ప్రిపరేషన్ ఉండదు. కాకపోతే మేము అక్కడ వెళ్ళినప్పుడు ఒకసారి మానిటర్ మీద చేస్తాము. సో అది చేశాక అదే రిహర్సల్, దాంతో వి గో ఫర్ ద షార్ట్. మళ్ళీ షార్ట్లో మళ్ళీ డైరెక్టర్కి కొంచెం ఇక్కడ ఇంకొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే అప్పుడు మనకి అది ఇంప్రూవ్మెంట్ కింద వచ్చేస్తుంది. సో అది అక్కడ మనకి ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట. సో తెలుగులో మ్యాక్సిమం మన స్టార్ కాస్ట్లతోని, స్టార్ డైరెక్టర్లతోని మ్యాక్సిమం మీరు చేశారు. బట్ థింగ్ ఏంటంటే తమిళ్లో అజిత్ గారితో చేయడం అనేది చాలా తక్కువ మంది, అంటే తెలుగులో ఉండే వాళ్ళకి తమిళ్లో అవకాశాలు రావడం చాలా తక్కువ. అలాంటిది అజిత్ గారితో 2 మూవీస్ చేశారు. ఎట్లా అనిపించింది మీకు? అజిత్ గారితో సెట్లో ఉండడం ఎలా అనిపించింది? అసలు ఫస్ట్ అజిత్ గారితో చేస్తున్నానంటే అలా అనిపించింది మీకు? చాలా చాలా ఐ మీన్ ఎక్స్క్లూజివ్ ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే నువ్వు అన్నట్టు అజిత్ గారు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా హంబుల్గా ఉంటారు. అండ్ ఆయన అంత పెద్ద సూపర్ హీరో ఉన్నా కూడా అస్సలు అది చూపించరు. ఆయన అందరినీ చక్కగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ అంటే ఒక కంఫర్ట్ లెవెల్గా ఉంటుంది ఆయనతో. బేసిక్ డౌట్ ఏంటంటే మేడం, నాకు ఒక యాక్ట్రెస్గా 300 మూవీస్ వరకు కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫిజికల్లీ మెంటల్లీ కూడా మనం చాలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మీరు మంచి స్కిన్ టోన్ మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా హెయిర్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు యాజ్ అన్ యాక్ట్రెస్గా ఎటువంటి కేర్ తీసుకుంటారు ఫిజికల్గా మీ బాడీకి సంబంధించి కానీ, లేదంటే మెంటల్గా కూడా మీరు సెట్స్కి వెళ్ళే ముందు? ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా ఉండడం వేరు, ఒక లెక్చరర్గా ఉండడం వేరు, ఒక రిపోర్టర్గా ఉండడం వేరు. బట్ ఒక యాక్ట్రెస్గా ఉండడం, రకరకాల స్టేట్స్ కంట్రీస్ తిరగడం, ఒకరోజు ఒక దగ్గర పనిచేయడం, ఒకరోజు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేయడం, టోటల్ అంతా కంప్లీట్ మారిపోతుంది, బుక్ మొత్తం మారిపోతుంది కదా. సో మీరు ఎట్లాగా చేస్తుంటారు ఇవన్నీ? కరెక్ట్. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మెంటలీ ప్రిపేర్డ్ ఉండాలి. అంటే ప్రతిరోజు మనం పొద్దున్న లేస్తే అఫ్ కోర్స్ ఫస్ట్ థింగ్ వీ గో టు ద బాత్రూమ్ అండ్ వీ బ్రష్ అవర్ టీత్, ఇవన్నీ రొటీన్ థింగ్స్. దాని తర్వాత యాజ్ ద డే ప్రోగ్రెసెస్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు టేక్ ఆన్ ఛాలెంజెస్. సో ఇట్ కెన్ బి స్మాల్ ఆర్ బిగ్ ఆర్ ఎనీథింగ్. అండ్ మామూలు లైఫ్, రొటీన్ లైఫ్ కన్నా ఈ మూవీస్లో మనకి వచ్చే రోల్స్ అవి కానీ ఆర్ మూవీ ఎనీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటే వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజు మనకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద మూవీస్ ఉంటాయి, ఆ రోజు వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఎప్పుడో వస్తుంది మా షార్ట్, లేదంటే రాకపోవచ్చు, ఒకసారి అప్పుడప్పుడు రాదు కూడా. సో కొన్ని ఇలా డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ దెన్ ఇట్స్ ఆల్ వి షుడ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే పైగా అక్కడ కూడా షూట్ చేసినప్పుడు కూడా రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇమోషన్స్ కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటారు కదా. సో వీ షుడ్ అందరినీ we have to satisfy
డైరెక్టర్ని, కెమెరామ్యాన్ని yes. షాట్ ఓకే అని వాళ్ళు అనుకోవాలి. అబ్సల్యూట్లీ. ఇంకోటి ఏంటంటే మనం లైన్స్ ప్రిపేర్ చేయడంలో ఏదో మన కాన్సన్ట్రేషన్లో ఉంటాము. కొంతమంది వచ్చి మమ్మల్ని ఏదో అడగచ్చు క్యాజువల్గా, అప్పుడు అందులోంచి ఇందులోకి రావాలి, డిస్ట్రాక్ట్ చేస్తారు. వాళ్ళకి తెలియదు కదా మనం ఇందులో అంటే ఇందులో ఉంటాం అనేసి. సో డిస్ట్రాక్ట్ చేస్తారు. సో కొంతమంది నేను చూసాను, కొంచెం పెద్ద యాక్టర్స్ అది వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు, అరవడం కానీ, అది కొంచెం ఈగోస్ ఉంటాయి కదా, కొంచెం ఉంటాయి అలా. బట్ ఐ ఫీల్ అది కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, బికాస్ దట్ ఈస్ వేర్ వీ షుడ్ బి కూల్. అదే అక్కడ మన ఏమైనా అప్సెట్ అవుతే అది మళ్ళీ మన వర్క్ మీద సఫర్ అవుతుంది. మళ్ళీ డైరెక్టర్ గారికి ఇప్పుడు ఆయనకి ఒక విజన్ ఉంటుంది కదా, మనం టైం స్లాట్ ఉంటుంది వాళ్ళకి, ఇంత టైంలో ఇంత అయిపోవాలి. సో ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా మనం ఈగోజు అన్నింటిలో వెళ్తే ఇంకా మనకి కష్టం. సో మ్యామ్, ఎంత యాక్ట్రెస్ అయినప్పటికీ, ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక ఉమెన్గా మీరు ఫ్యామిలీకి ఖచ్చితంగా టైం ఇవ్వాలి. మీ హస్బెండ్కి కానీ, మీ పిల్లలకి కానీ టైం ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకోవాలి. సో ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒక యాక్ట్రెస్ లైఫ్ని, ఒక ఫ్యామిలీ ఉమెన్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? బిగ్ బ్యాలెన్సింగ్ ఛాలెంజింగ్ కూడా నాకు తెలుసు మీకు. యా ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే నాకు చాలా కొన్ని పట్టింపులు ఉంటాయి. లైక్ నేను నా వంట నేనే చేసుకుంటాను. ఇంకా బయట ఇప్పుడు కూడా నేను ఏ ఐటమ్ ఇప్పటివరకు అవుట్ సైడ్ నుంచి ఆర్డర్ లైక్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు మా ఇంటికి. సో ఐఎమ్ వెరీ పర్టికులర్. హెల్త్ ఇష్యూ, బికాస్ ఐ వాజ్ అ సైన్స్ జర్నలిస్ట్. ఒకటి నాకు ఆర్టికల్స్ కూడా న్యూట్రిషన్ మీద, దీని మీద సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అప్లై చేసుకోవడం హెల్త్కి, ఇలాంటివన్నీ ఎన్నో రాశాను. సో ప్రాక్టికల్గా కూడా నేను ఉంటాను అలాగా. ఐ థింక్ ఇట్ రియలీ హెల్ప్స్ ఇన్ అ వే. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ నాకు జిమ్కి అది వెళ్ళటానికి టైం లేదు. ముందు వెళ్ళేదాన్ని. దెన్ ఆఫ్టర్ మూవీస్ వచ్చాక ఇక్కడంతా ఎర్రాటిక్ కదా మనకి స్కెడ్యూల్స్ కానీ, పొద్దున్న వెళ్తే రాత్రి ఎప్పుడో వస్తాం, లేకపోతే ఎప్పుడు వస్తామో తెలీదు, అప్పుడప్పుడు రాత్రి కూడా ఉంటాయి షూటింగ్స్. సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో దీనికంతా మన హెల్త్ కొంచెం బాగా మెయింటైన్ చేయాలి, ఇమోషనల్ స్టేటస్ బాగుండాలి. ఈ ఫ్యామిలీ అంటే ఎన్నో ఉంటాయి సందర్భాలు, ఏవో వస్తూనే ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్, ఇవన్నీ తట్టుకోవాలి. యా మ్యామ్, ఇప్పుడు దాకా మీరు చేసిన మూవీస్లో ఏదైనా ఒక క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ దగ్గరగా ఉందా? మీరు చేసిన అర్జున్ రెడ్డిలో ఓకే, రైట్. బాగా క్వైట్ ఆపోజిట్గా అసలు సంబంధం లేని క్యారెక్టర్ ఏదైనా ఉందా? సంబంధం లేని క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అఫ్ కోర్స్ కథ అని ఒక మూవీ చేశాను, అందులో జినీలియా తోటి. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే మీ రియల్ లైఫ్ కి చాలా ఆపోజిట్, చాలా ఆపోజిట్. అంటే అలాంటివన్నీ కొన్ని రేర్గా జరుగుతూ ఉంటాయి. అలాగా అదేంటిది ఫారెస్ట్లో అర్ధరాత్రి వెళ్ళటం, తర్వాత ఏదో అటాక్ అవడం, అదే కథ చాలా బ్యూటిఫుల్ మూవీ. గుండం గంగరాజు గారు చేశారు, చాలా బాగుంటుంది ఆ మూవీ. యా, మీరు ఇప్పుడు అర్జున్ రెడ్డి అంటే నాకు గుర్తొచ్చింది మేడం. యాక్చువల్లీ అర్జున్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ మూవీస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనకూడదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనాలి. ఎందుకంటే ఆ మూవీ చేస్తున్నప్పుడు అందరూ కొత్త, విజయ్ దేవరకొండ కానీ, సందీప్ రెడ్డి వంగ కానీ, మీరు కానీ, అందరూ అందులో ఉన్న యాక్టర్స్ మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. సో ఇప్పుడు చూస్తే వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు, బాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయారు కదా. నేను కొత్త కాదు, నేను ఆల్రెడీ చాలా చేశారు, బట్ కొంచెం మాకు కూడా కొంచెం కొత్తగానే కనిపించారు అప్పుడు అందరూ. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు విజయ్తో వర్క్ చేసిన మూమెంట్స్ కానీ, లేదంటే? చాలా ఐఎమ్ వెరీ లక్కీ డెఫినెట్లీ. ఎందుకంటే ఆ రోల్ వేరే మదర్ క్యారెక్టర్స్ వాళ్ళకి ఆఫర్ చేశారు, చాలామంది రిఫ్యూజ్ చేశారట. ఎందుకు చేశారో నాకు తెలియదు, ఇప్పుడు వాళ్ళే బాధపడుతున్నారు. ఎందుకంటే నేను చేసింది పెద్ద రోల్ ఏం కాదు కానీ, బట్ స్టిల్ ద స్టోరీ ఇదిగా చూసుకుంటే ఎక్కడికో వెళ్ళింది అది, ఆ మూవీ. అందులో ఉండడమే సంథింగ్ గ్రేట్. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, అంటే మీరు ఒక సైన్స్ జర్నలిస్ట్గా ఉన్నారు, డాక్యుమెంటరీస్ కూడా చేశారు కాబట్టి, యాక్టింగ్, ఫ్యామిలీ లైఫ్ కాకుండా మీ అదర్ అవిగేషన్స్ ఏది ఉంటుంది? అన్న రైటింగ్ చేస్తారా, సింగింగ్ ఆర్ ఎనీథింగ్? మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్చువల్లీ? ఎక్కువ ఆఫ్ కోర్స్ ఎక్కువ రీడింగ్ అండ్ ఎప్పుడైనా మంచి థాట్స్ వస్తే ఐ కీప్ రైటింగ్ ఆల్సో. అండ్ అది కాకుండా ఐ డూ లాట్ ఆఫ్ గార్డెనింగ్, కుకింగ్ సరే అండ్ ఐ డూ పెయింటింగ్. ఐ డూ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్, పెయింటింగ్స్, ఐ డూ అక్రిలిక్స్, వాటర్ కలర్స్, ఇలాంటివన్నీ చాలా చేస్తూ ఉంటాను. అంటే అది ఎలా ఉంటుందంటే నాకు చాలా మెడిటేటివ్గా ఉంటుంది. ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. సో అందులో అదొక వేరే ప్రపంచం, అందులో అందులో వెళ్ళిపోయి అందులో ఉండడం నాకు చాలా ఇష్టం. మళ్ళీ బయట రావాలంటే కొంచెం ఇబ్బందిగానే రావాలి. అదే.
మ్యామ్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అండ్ మీ పిల్లలు మీ యాక్టింగ్కి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడు ఒక షూట్కి వెళ్ళామంటేనే ఇద్దరు ముగ్గురు డిస్ట్రాక్ట్ చేస్తారు. మీరు ఇంట్లో ఉండి రేపొద్దున ఏదో షూటింగ్ చేస్తున్నట్టే మీ పిల్లలు ఏదో మాట్లాడచ్చు, మీతో ఏదో షేర్ చేసుకోవచ్చు. సో దానివల్ల కూడా కొంచెం డిస్ట్రాక్షన్ వస్తుంది కదా. మీ ఫ్యామిలీ మీకు ఎంత సపోర్ట్ ఉంది? చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ అండర్స్టాండ్ చేసుకుంటారు దట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అనేసి. అండ్ మా వారితో చాలా హెల్ప్ఫుల్ ఉంటారు డొమెస్టిక్ విషయాలు. అంటే బయట మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావడం అంతా ఆయన పని. బికాజ్ నాకంత టైం ఉండదు. మేబీ ఆన్ ద వే షూట్ నుంచి వెళ్తే ఏదో సమ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కడ మంచిగా కనిపిస్తే తీసుకుంటాను. కొన్ని ఆయనకి తెలియదు ఎగ్జాక్ట్గా ఎలా సెలెక్ట్ చేయాలో కదా. సో కొన్ని అప్పుడప్పుడు మా ఇద్దరికి కొంచెం క్లాష్ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఆయన చాలా అంటే వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మీ మాట. అండ్ దెన్ మా అబ్బాయిలు కూడా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. మా కోడలు ఉంది అండ్ నౌ హ్యావ్ అ గ్రాండ్ డాటర్, చిన్న బుజ్జి పాప. షీఈస్ నౌట్ లైక్ 2.5 years. సో నాతో ఒక యాడ్ కూడా చేసింది ఆర్ఎస్ బ్రదర్స్లో. నేను ఫ్లాష్ బ్యాక్ మోడ్లో వెళ్తాను అనమాట అందులో. సో వాళ్ళు చూసారు మా మనవరాల్ని. సో ధృతిని తీసుకొస్తే బాగుంటుందండి మేము తన ఫ్లాష్ బ్యాక్ సీలో హీరోయిన్కి అంటే మా కూతురు అందులో. సో చేసింది పర్వాలేదు, బాగా చేసింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. నేను మా మనవరాలు ఒకే యాడ్లో ఉన్నామంటే ఇట్స్ సంథింగ్ గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ప్లెజెంట్గా అనిపించింది మీతో మాట్లాడుతుంటే. అంటే రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేస్తుంటా కాబట్టి కొంచెం ప్యాక్డ్ క్వశ్చన్స్, కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ మీతో చాలా కూల్గా ప్లెజెంట్గా అనిపించింది నాకు. యూ కాంట్ ఆస్క్ మీ ఆ కాంట్రవర్సీ. మీరు అడగాలంటే అడగచ్చు, నో ప్రాబ్లం. బట్ ఐ డోంట్ నో వెదర్. సో ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు ఒక మంచి కామిక్ రోల్స్, సీరియస్ రోల్స్, విలన్ రోల్, నేను మోస్ట్లీ అనుకుంటున్నాను మిమ్మల్ని ఒక క్రూయల్ విలన్ రోల్లో చూడాలనుకుంటున్నాను. నేనైతే షాక్ ఇవ్వాలి ఆడియన్స్ కి. అట్లనే ఒక డీ గ్లామరస్ రోల్లో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లో కూడా రావాలని మా ఛానల్ తరఫు నుంచి హార్ట్ఫుల్ గా కోరుకుంటాను. ప్లీజ్ ఆల్ ప్రొడ్యూసర్స్ అందరు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఫ్రమ్ అశోక్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ Ashok. Wonderful talking to you.